ఇలా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రెండు పులులకైతే మ్యాచ్ ఉందన్నమాట. పులి కొట్టుకుంటే ఏ పులి గెలుస్తుంది అనేటటువంటిది చెప్పడం చాలా కష్టం అనమాట. సో ఈ పులి రెండింటిని కొట్టేటటువంటి ఒక పెద్ద పులి రాబోతుంది. అదే వానగా చెప్పుకోవచ్చు. వాన పడటం వల్ల మ్యాచ్ రద్దు అయితే సిఎస్కేకి ఒక పాయింట్, ఆర్సీబీకి ఒక పాయింట్ లభిస్తాయి. సో ఒక పాయింట్ లభించడం వల్ల సిఎస్కే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోద్ది, ఆ 4th ప్లేస్కి వెళ్ళిపోద్ది. ఇక తిరుగులేదనమాట. ఒకవేళ ఆర్సీబీకి ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, ఇక క్వాలిఫై అయ్యేటువంటి అవకాశమే లేదు. ఇప్పటిదాకా ఆర్సీబీయన్స్ ఫస్ట్ మ్యాచ్ నుండి ఓడిపోయి లాస్ట్ 5 మ్యాచ్లు చాలా అంటే చాలా కష్టపడి గెలిచారు. అది కూడా నీరుగారి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. అసలు ఈ రోజు మ్యాచ్ జరిగిద్దా జరగదా, జరిగితే గెలిచేటటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే మొట్టమొదట సిఎస్కేలో మెయిన్ బౌలర్స్ అందరూ కూడా పోయారు అనుకుంటే మటుకి మనం పప్పులో కాల్సినట్టే. వచ్చినటువంటి యంగ్స్టర్స్ కూడా బేభత్సమైనటువంటి బౌలింగ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచెస్ ఏ విధంగా ఆడి గెలిపించారనేటటువంటిది మనం చూసాం అనమాట. అండ్ ఆర్సీబీలో చూసుకున్నట్లయితే జాక్ వెళ్ళిపోయిండు, ఇక మ్యాక్స్వెల్ ఫామ్ లోకి వస్తారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా చర్చ నడుస్తుంది, ఫుల్ గా స్టోరీస్ వినపడుతున్నాయి, ఫుల్ గా రీల్స్ అయితే వినపడుతున్నాయి. మ్యాక్స్వెల్ ఐపీఎల్ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ లాస్ట్ చూసుకున్నట్లయితే ఇదే సిఎస్కే మీద చాలా బాగా ఆడాడు. ఆ టైంలో ఏబీడీ ఆ టైంలో కూడా చాలా బాగా ఆడారు. కానీ ఇక మ్యాక్స్వెల్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా బాగా ఆడలేదు. ఫామ్ లో లేనటువంటి బ్యాట్స్మెన్ ఫామ్ లోకి రావాలి అని కోరుకుంటున్నారు. ఫామ్ లోకి వచ్చిందే కాకుండా ఇరగొట్టుడు కొట్టాలని కోరుకుంటున్నారు. అది ఓన్లీ ఆర్సీబీకే సొంతం అనమాట. అండ్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలంటే తన ఫామ్ కంటిన్యూ చేస్తారా లేదా అనేటటువంటిది చూడాలి. రీసెంట్ గా ప్రతి ఒక్క ప్లేయర్ డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్క ప్లేయర్ డిసప్పాయింట్ చేస్తున్నప్పటికీ విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. తనదైనటువంటి నాకుతో తనైతే ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుండే. ఇక తన మీద అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఏబీ డివిలియర్స్ తన సిఎస్కే మీద మంచి రికార్డు ఉంది. తన అపోనెంట్ అది కాక ఒకప్పుడు సిఎస్కేకి ఆడున్నాడు కాబట్టి వాళ్ళ బౌలింగ్ బలగాలు తెలుసు, మన ధోని మైండ్ సెట్ తెలుసు. సో మన డూప్లెసీకి కూడా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. తను కూడా ఈ రోజు రాణించవచ్చు. అండ్ పతిదార్ గురించి మాట్లాడుకోవాలంటే అక్కడ అపోజిషన్ లో ఎవరన్నా సంబంధం లేదు, నాకు పిచ్ ఎలా ఉన్నా సంబంధం లేదు, నేను 50 కొట్టుకోమంటా, అదవుతా అవుడైపోతా, ఇది నాకు వచ్చిందని చెప్పి పతిదార్ ఆడుతాను అనమాట. ఈ విధంగా వీళ్ళ నలుగురు మీద అయితే ఈ రోజు ఆర్సీబీస్ అందరూ కూడా భారం వేశారు. ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఫస్ట్ చేజింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంది అనుకోండి, వీళ్ళని దాదాపు 18 ఓవర్ల దగ్గరే ఆల్అౌట్ చేసి పడేయాలన్నమాట. సిఎస్కేని 18 ఓవర్ల దగ్గరికి ఆల్అౌట్ చేసి పడేయాలి. ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంది అనుకోండి, వీళ్ళని 18 దినాల్లో ఇంకా మిగిలి ఉండగానే మళ్ళీ ఆల్అౌట్ చేయాలి. ఈ విధంగా ఈ రోజు 18వ తారీఖు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 రన్ల తేడాతో లేదా 18 ఓవర్ల ముందుగా మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆర్సీబీ 16 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది. ఈ రోజు కప్ వస్తలేక సిఎస్కే వాళ్ళు లైట్ తీసుకుంటానంటే అది తప్పైపోతుంది అనమాట. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటిద్దామని ఎప్పుడెప్పుడు ప్రకటిద్దామా అనేటటువంటి దానికోసం ఆయన వెయిట్ చేస్తుండు. అది కాక సెమీస్ అయిండొచ్చు, ఫైనల్ అయిండొచ్చు, చెన్నై చుపాక్ స్టేడియంలో ఉన్నాయి. అక్కడ కప్పు తీసుకొని అక్కడే బహిరంగంగా రిటైర్మెంట్ ప్రకటిద్దామని చెప్పి ధోని రెడీగా ఉన్నాడు. ఈ వంతును చూసుకున్నట్లయితే ధోనికే ఇదే లాస్ట్ సీజన్, లాస్ట్ ఐపీఎల్, లాస్ట్ మ్యాచ్ ఇది చూసుకున్నా కానీ. సో లాస్ట్ సీజన్, లాస్ట్ ఐపీఎల్ కాబట్టి ఖచ్చితంగా ధోని గెలవాలి, మాకు కప్ ఇచ్చే ధోని రిటైర్మెంట్ అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు. ధోని కూడా అదే కోరుకుంటాడు అనమాట. ఈ విధంగా ఎవరికి చూసినా కానీ ఇదిగోన్నాయి అనమాట. ఈ రోజు స్టేడియంలో చూసుకున్నట్టయితే బేభత్సమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోయిందా, ఇప్పటిదాకా పోరాడను అని చెప్పి విరాట్ కోహ్లీ చేసేది ఎమోషన్ అయినా అండ్ ఆర్సీబీస్ ఎమోషన్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట. స్టేడియం అయితే నీరు గారిపోద్ది. అక్కడ వాన ద్వారా ఎంత నీరు అవుతుందో తెలియదు కానీ ఫ్యాన్స్ ఏడుపు ద్వారా నీరు ఎక్కువైపోద్దేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒకవేళ సిఎస్కే ఓడిపోతే లాస్ట్ మ్యాచ్ అయినప్పటికీ ధోని ఓడిపోయింది అని చెప్పి బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ టీంని తీయడం ఈ టీంని పెట్టడం. ఈ రోజు నా గెస్సింగ్ కరెక్ట్ అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఇలా ఆర్సీబీ వాడుకుంటే మట్టికే ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీ గెస్సింగ్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. బాయ్, నమస్కారం.